హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మనోవా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి టాపిక్ ఏదైతే ఉందో ఇది మనకి ఈరోజు హైదరాబాద్లో చాలా వివాదాస్పదంగా మరియు ఈ యొక్క వార్తల్లో నిలిచినటువంటి అంశం. అదే మనకి ఈ యొక్క హైదరాబాద్ రాష్ట్రం అనేది భారతదేశంలో విలీనం అవ్వడం. మరి యొక్క హైదరాబాద్ రాష్ట్రం అనేది భారతదేశంలో విలీనం అవ్వడంలో మరి దీన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యక్తీకరణ చేస్తున్నారు. అంటే ఈ యొక్క ప్రభుత్వం ఏమో హైదరాబాద్ అనేది భారతదేశంలో విలీనమైంది కాబట్టి దీన్ని మనం నేషనల్ ఇంటిగ్రేషన్ డేగా జరుపుకోవాలి అంటున్నారు. ఎందుకంటే హైదరాబాద్ అనేది ఇండియాలో విలీనమైంది కాబట్టి. వేరస్ ఈ యొక్క యూనియన్ గవర్నమెంట్ ఏమంటున్నారంటే కనుక దీన్ని లిబరేషన్ డేగా జరపాలి అని చెప్పేసి, అంటే నిజాం నుంచి విముక్తి కలిగింది అని చెప్పేసి. మరి దీన్ని విమోచన దినం అనాలా లేదా ఈ యొక్క హైదరాబాద్ సమగ్రతా దినోత్సవం లేదా హైదరాబాద్ జాతీయ దినోత్సవం అనాలా అనేది మనం వీడియో ఎండింగ్లో ఈ యొక్క డిస్కషన్లో మనం డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. దానికన్నా ముందు అసలు ఈ యొక్క తెలంగాణ అంటే ఈ యొక్క హైదరాబాద్ ప్రాంతంలో మనకి తెలంగాణ ప్రాంతం ఉంది, మరాఠా ప్రాంతం ఉంది, దాంతోపాటు కర్ణాటక ప్రాంతం కూడా ఉంది. మరి ఏదైతే కనుక హైదరాబాద్ రాష్ట్రం మన భారతదేశంలో విలీనం అవ్వడంలో ఒక ప్రముఖ పాత్ర పోషించింది ఏంటంటే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. ఇక తెలంగాణ యొక్క రైతాంగ సాయుధ పోరాటం స్టూడెంట్స్, అంటే రైతులు ఈ యొక్క సాయుధాలు అంటే ఈ యొక్క ఆయుధాలు పట్టుకొని జరిపినటువంటి పోరాటం. దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దాంతోపాటు ఈ యొక్క ప్రభుత్వం వైపు నుంచి చేసినటువంటి ఈ యొక్క మిలిటరీ చర్య ఏదైతే ఉందో, సైనిక చర్య ఏదైతే ఉందో దాని పేరు ఆపరేషన్ పోలో. ఆపరేషన్ పోలోలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అధికారుల గురించి కూడా మనం ఒకసారి ఈ వీడియోలో చూడబోతున్నాం స్టూడెంట్స్. దాంతోపాటు ఈ వీడియోలో మీరు చూడొచ్చు 7th నిజాం, దాంతోపాటు సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క కలుసుకున్నటువంటి బేగంపేట్ ఎయిర్పోర్ట్లో కలుసుకున్నటువంటి టైం అది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఎందుకున్నారంటే ఈ పిక్చర్లో, అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు భారతదేశం యొక్క హోంశాఖ మంత్రి కాబట్టి జనరల్గా రాష్ట్రాల ఏర్పాటు కానీ ఈ యొక్క లేదా కేంద్రపాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేషన్ కానీ వీళ్ళ ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా హోంశాఖ పరిధిలోకి ఉంటుంది. ఈ మ్యాప్లో మీరు చూడొచ్చు ఈ యొక్క హైదరాబాద్ నుంచి ఈ యొక్క బెరార్ ప్రాంతం నుంచి, అలానే సోలాపూర్ ప్రాంతం నుండి, దాంతోపాటు ఈ యొక్క విజయవాడ ప్రాంతం నుండి ఈ యొక్క 3 ప్రాంతాల వైపు నుంచి భారత సైన్యాలు హైదరాబాద్ సంస్థానం వైపు వచ్చినటువంటి మ్యాప్ కూడా మీరు చూస్తున్నారు. ఇది ఆపరేషన్ పోలోకి సంబంధించినటువంటి మ్యాప్ స్టూడెంట్స్. మరి ఇందులో మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం, ఇది న్యూస్లో ఎందుకుంది, అలానే ఆపరేషన్ పోలోకి కారణమైనటువంటి వివిధ అంశాలు ఏంటి, అంటే ఏ కారణాల వల్ల ఆపరేషన్ పోలో భారత ప్రభుత్వం అలాంటి డ్రాస్టిక్ స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది, అందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అధికారులు ఎవరు, అలానే జేఎన్ చౌదరి రూలింగ్ ఈ విధంగా ఉండే, దాంతోపాటు ఎంఐఎం అంటే ఈ యొక్క రజాకారులు ఎవరైతే ఉన్నారో ఆ రజాకారులకు సంబంధించినటువంటి ఆ రోజులలో రజాకారుల వ్యవస్థ ఎలా ఉనికిలోకి వచ్చింది అనేది మనం డిస్కస్ చేస్తాం అనమాట. అంటే ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనకి ఇది మనకి యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే కనుక కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. తెలంగాణలో అయితే కనుక తెలంగాణ మూమెంట్స్, తెలంగాణ యొక్క ఉద్యమం అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఇది న్యూస్లో ఎందుకుంది మనకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు ఈ యొక్క హైదరాబాద్ సంస్థానం అనేది భారతదేశంలో విలీనమైనటువంటి 75 సంవత్సరాల యొక్క సందర్భంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దీనిని హైదరాబాద్ స్టేట్ లిబరేషన్ డే, హైదరాబాద్ రాష్ట్రం యొక్క విమోచన దినోత్సవంగా జరపాలి అని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమంటున్నారంటే దీన్ని తెలంగాణ నేషనల్ యూనిటీ డే. ఆ రోజు ఈ యొక్క హైదరాబాద్ స్టేట్లో ఉన్నటువంటి తెలంగాణ ఏదైతే ఉందో తెలంగాణ భారతదేశంలో కలిసి ఉంది, అలానే భారతదేశంలో ఉన్నటువంటి హక్కులన్నీ కూడా తెలంగాణకు రావడం జరిగింది. అంటే తెలంగాణ అనేది భారతదేశంలో ఒక ప్రాంతంగా మారింది కాబట్టి దీన్ని మనం తెలంగాణ ఇంటిగ్రేషన్ డే కానీ లేదా తెలంగాణ నేషనల్ యూనిటీ డే అంటే తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవంగా జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. మరి ఈ సందర్భంలో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడేటటువంటి విషయాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు మనకి ఈ యొక్క ఆపరేషన్ పోలో ఫస్ట్ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే హైదరాబాద్ రాష్ట్రంలో ఇవన్నీ విషయాలు ఏంటంటే ఫస్ట్ హైదరాబాద్ స్టేట్, ఈ టాపిక్ దేని గురించి, హైదరాబాద్ స్టేట్, హైదరాబాద్ రాజ్యం, హైదరాబాద్ స్టేట్ మర్జర్ ఇంటూ ఇండియా, హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనం, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, భారతదేశంలో విలీనమైంది హైదరాబాద్ స్టేట్ అనేది. ఓకే, అప్పుడు హైదరాబాద్ స్టేట్లో ప్రధానంగా ఉన్నటువంటి ప్రాంతాలు ఏంటంటే ఈ యొక్క తెలుగు మాట్లాడేటటువంటి తెలంగాణ ప్రాంతం, తెలంగాణ,
అలానే మరాఠా మాట్లాడేటటువంటి మరట్వాడ, అలానే ఈ యొక్క కన్నడ మాట్లాడేటటువంటి ఈ యొక్క హైదరాబాద్ కర్ణాటక ప్రాంతం ఓకే రీజియన్. మీకు గుర్తుండండి, మీకు ఐడియా ఉంటే కనుక కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రీసెంట్గా కర్ణాటక ప్రభుత్వం ఈ యొక్క హైదరాబాద్ కర్ణాటక ప్రాంతాన్ని పేరు మార్చడం జరిగింది. ఏ పేరుగా మార్చారు? మీరు ఆన్సర్ చేయండి స్టూడెంట్స్, వీడియో చూసేటప్పుడు మీకు ఐడియా ఉంటే దీన్ని ఆన్సర్ చేయండి. సరే, హైదరాబాద్ ప్రాంతం, హైదరాబాద్ రాష్ట్రం ఏదైతే ఉందో ఈ యొక్క హైదరాబాద్ ప్రాంతం, హైదరాబాద్ స్టేట్ ఏదైతే ఉందో ఈ యొక్క హైదరాబాద్ స్టేట్ని మనకి ఎప్పుడైతే బహమనీ కింగ్డమ్ ఈ యొక్క విచ్ఛిన్నం అయిపోయిందో, బహమనీ సామ్రాజ్యం విచ్ఛిన్నం అయిపోయిన తర్వాత కుతుబ్ షాహీస్ పరిపాలించారు. ఓకే, కుతుబ్ షాహీస్ పరిపాలించారు. కుతుబ్ షాహీస్ కన్నా ముందు పరిపాలించినటువంటి రూలర్స్ మనకి ఉన్నారు. లైక్ మనకి ఇప్పుడు కాకతీయులు కానీ అంతకుముందు ఇక్ష్వాకులు కానీ వివిధ రాజవంశీయులు ఉన్నారు శాతవాహనాల దగ్గర నుంచి. ఇప్పుడు మనం ఆ డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదు, తక్కువ టైం ఉంది కాబట్టి కుతుబ్ షాహీస్ తర్వాత ఈ యొక్క మొఘళ్ళ యొక్క పరిపాలన ఇంక్రీజ్ అయిన తర్వాత నార్త్ ఇండియాలో ఈ యొక్క ఔరంగజేబ్ వీళ్ళపైన దాడి చేయడం, దాని తర్వాత ఔరంగజేబ్ టైంలో తన యొక్క సామంత రాజైనటువంటి నిజాం ఉల్ ముల్క్ని ఇక్కడ ఏర్పాటు చేశాడు. ఔరంగజేబ్ తర్వాత చనిపోయిన తర్వాత నిజాం ఉల్ ముల్క్ తనకు తాను స్వాతంత్రం డిక్లేర్ చేసుకున్నాడు. ఆ విధంగా నిజాం రూల్ అనేది రావడం జరిగింది. నిజాం రూల్ అనేది వచ్చిందనమాట. నిజాం రూలింగ్లో నిజాం అనేది ఒక టైటిల్ స్టూడెంట్స్. నిజాం రూలింగ్లో మనకి 7 రూలర్స్ ఉంటారు. 7 రూలర్స్ అనేవి 7 ఉన్నారనమాట. ఇక 7th నిజాం ఎవరైతే ఉన్నారో తను లాస్ట్ రూలర్ అనమాట. 7th నిజాం. ఇతని సమయంలోనే ప్రస్తుతం ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ కానీ, దాంతోపాటు ఈ యొక్క నీలోఫర్ హాస్పిటల్ కానీ, ఇలాంటివి వివిధ కాచిగూడ రైల్వే స్టేషన్ ఇలాంటి ఈ యొక్క ఉస్మాన్ సాగర్ ఇలాంటి ఈ యొక్క అభివృద్ధి పనులు కూడా జరిగినాయి. దాంతోపాటు ప్రజా వ్యతిరేకమైనటువంటి పనులు కూడా జరిగినాయి. అవి మనం చూద్దాం ఒకసారి. సో మరి సెవెంత్ నిజాం పరిపాలిస్తున్నటువంటి రోజులలో ఏముందంటే కనుక సొసైటీ, సమాజం ఏ విధంగా ఉందో చూద్దాం. అప్పుడు ఉన్నటువంటి సొసైటీ ఏంటంటే కనుక ఫ్యూడలిస్ట్ సొసైటీ స్టూడెంట్స్. ఫ్యూడలిస్ట్ సొసైటీ అంటే భూస్వామ్య విధానం ఉండేదన్నమాట. ఫ్యూడలిస్ట్ సొసైటీ, భూస్వామ్య విధానం అంటే ఈ యొక్క భూస్వామి ఎవరైతే ఉన్నారో వీళ్ళు జమీందారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజల చేత వెట్టి చాకరీ చేయించుకోవడం, అలానే ప్రజలకు ఎలాంటి హక్కులు ఉండకపోవడం, ఆర్థికపరమైనటువంటి హక్కులు, భూమి మొత్తం వీళ్ళ చేతులనే కాన్సన్ట్రేట్ అయి ఉండడం. అంటే ఇండియాలో మనం జమీందారు సిస్టమ్ ఎలా అయితే చూసామో ఇక్కడ మనకి ఫ్యూడలిస్టిక్ సొసైటీ, భూస్వామ్య విధానం. సెకండ్, తర్వాతి రోజుల్లో వచ్చినటువంటి రజాకార్ల వ్యవస్థ, రజాకార్ సిస్టమ్ తర్వాతి రోజుల్లోనే మీకు ఇప్పుడు వీడియోలో చెప్తాను రజాకార్ సిస్టమ్ ఎలా వచ్చిందో. దాంతోపాటు 7th నిజాం అడ్మినిస్ట్రేషన్, 7th నిజాం యొక్క పరిపాలన, 7th నిజాం అడ్మినిస్ట్రేషన్. ఓకే, ఈ యొక్క ప్రజలకి వ్యతిరేకంగా ఈ అడ్మినిస్ట్రేషన్ ఉండడం. మరి ఈ సొసైటీ అనేది తెలంగాణలో ఉన్నటువంటి సమాజం ఈ మూడింటికి వ్యతిరేకంగా తెలంగాణ సమాజం చేసినటువంటి ప్రయత్నమే ఈ యొక్క తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్, తెలంగాణ సాయుధ పోరాటం అనేది ఈ మూడింటికి వ్యతిరేకంగా జరిగింది స్టూడెంట్స్. అంటే ప్రజలు సాయుధాలు పట్టుకొని, అంటే ఈ యొక్క ఆయుధాలు పట్టుకొని సొసైటీ భూస్వాములకు వ్యతిరేకంగా, దాంతోపాటు రజాకార్లకు వ్యతిరేకంగా, నిజాంకి వ్యతిరేకంగా పోరాడారు. మరి ఇదే సమయంలో ఇండియాలో ఏం జరుగుతుంది? ఇండియాలో ఆల్రెడీ మనకి 15th ఆగస్ట్ 1947 రోజు మన భారతదేశానికి ఇండిపెండెన్స్ రావడం జరిగింది. ఇండిపెండెన్స్ అనేది రావడం జరిగింది స్టూడెంట్స్. మరి భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మరి మనకు తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఇండిపెండెన్స్ వచ్చిందా? రాలేదు. ఈ సందర్భంలో భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఏమన్నదంటే కనుక మీరు అంటే హైదరాబాద్ ప్రజలు భారతదేశంలో జాయిన్ అవ్వండి అని చెప్పేసి జాయిన్ ఇండియా ఉద్యమానికి పిలుపునివ్వడం జరిగింది. జాయిన్ ఇండియా. ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టులు ఏం చేశారంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టులు ఇక తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్ని చేపట్టడం జరిగింది. తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్ అంటే ఎవరైతే కనుక భూమి లేని వాళ్ళు ఉన్నారో, అలానే ఎవరైతే కనుక రజాకార్ల వ్యవస్థకి వ్యతిరేకిస్తున్నారు, అంటే తెలంగాణలో తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్ ప్రజల నుంచి ఒకవైపు, కాంగ్రెస్ నుంచి జాయిన్ ఇండియా ఇంకోవైపు. ఈ జాయిన్ ఇండియానే తర్వాత రోజులలో ఈ యొక్క ఆపరేషన్ పోలోగా మారింది స్టూడెంట్స్. జాయిన్ ఇండియా తర్వాత రోజులలో ఆపరేషన్ పోలోగా మారింది ప్రభుత్వం తరపు నుంచి.
అంతకుముందు జాయిన్ ఇండియా ఉండాలని చెప్పేసి జయప్రకాష్ నారాయణ గారు హైదరాబాద్కి రావడం, తన స్పీచ్ ఇవ్వడం. దాంతోపాటు ఈ యొక్క భారత్ అంటే హైదరాబాద్ రాష్ట్రం అనేది భారత్లో జాయిన్ అయితే బాగుంటుందని కొంతమంది ముస్లిం ఇంటెలెక్చువల్స్ కూడా చెప్పారు, లైక్ బకర్ అలీ మిర్జా లాంటి వ్యక్తులు కూడా. అంటే ఓవరాల్గా హైదరాబాద్ భారత్లో కలవడంలో హిందువుల పాత్ర, ముస్లింల పాత్ర, అందరి పాత్ర కూడా ఉంది. ఇది జరిగింది. ఓకే, ఇప్పుడు తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్కి ప్రధానమైనటువంటి కారణాలు ఏందో మనకు అర్థమైంది కదా. మరి ఈ కాంటెక్స్ట్లో ఒకసారి మనం చూసినట్టయితే కనుక తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్ ఇది ఎందువల్ల వచ్చింది, ఓకే, వచ్చినటువంటి కారణాలు ఏందో చెప్పాను కదా. దాని తర్వాత భారతదేశ ప్రభుత్వం ఆపరేషన్ పోలో తీసుకురావడం జరిగింది. ఈ యొక్క ఎందులో భాగంగా భారత్ ఇండియాలో జాయిన్ అయ్యే భాగంలో ఆపరేషన్ పోలో తీసుకొచ్చారు. ఆపరేషన్ పోలోకి ప్రధానమైనటువంటి రీజన్స్ ఏంది, నేను మీకు ఇందాక చెప్పినట్టు రజాకారుల యొక్క ఆకృత్యాలు. ఇక రజాకారులు ఎలా ఏర్పడారు ఏంది అనేది మీకు చెప్తాను. ఇప్పుడు రజాకారుల యొక్క ఆకృత్యాలు, దానివల్లనే తెలంగాణ ప్రజలందరూ కూడా ఆర్మ్డ్ స్ట్రగుల్ చేశారు. అంటే ఇది మనకి తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్కి సంబంధించింది. జయప్రకాష్ నారాయణ్ విజిట్ టు హైదరాబాద్ స్టేట్, ఇది మనకు ఆల్రెడీ జాయిన్ ఇండియా ఉద్యమం చెప్పాను నేను మీకు. ఓకే, ఇది మనకి కాంగ్రెస్ వైపు నుంచి. దాని తర్వాత యాక్టివిటీస్ ఆఫ్ బకర్ అలీ మిర్జా, ఇది మనకి ఇంటెలెక్చువల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, అంటే ఉన్నతులు అంటే చదివినటువంటి వాళ్ళు, ఉన్నత విద్య చదివినటువంటి వాళ్ళు ఏమంటున్నారంటే మనం నిజాం యొక్క ఏవైతే ఆకృత్యాలు ఉన్నాయో వాటిని వ్యతిరేకించి మనం భారత్లో జాయిన్ అవ్వాలి అని కొంతమంది మేధావులు. దాంతోపాటు వయలేషన్ ఆఫ్ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్. స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అంటే ఏంటి అంటే ఎప్పుడైతే మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిందో అప్పుడు భారత ప్రభుత్వం నిజాంతో ఒక అగ్రిమెంట్ చేసుకుందనమాట. ఏమనంటే మీరు ప్రజల యొక్క హక్కులను కాపాడాలి, దాంతోపాటు మీరు పాకిస్తాన్కి ఏ విధంగా సహాయం చేయకూడదు, మీరు పాకిస్తాన్ యొక్క సహాయం పొందకూడదు, దాంతోపాటు అంతర్జాతీయ సంస్థలలో భారతదేశానికి వ్యతిరేకంగా వెళ్ళకూడదు అని చెప్పేసి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. దాన్ని మనం స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అంటున్నాం. ఓకే, ఈ యొక్క స్టాండ్ స్టిల్ అంటే తెలుగులో యథాతథ ఒప్పందం అంటారు. దీన్ని నిజాం ఉల్లంఘించారని చెప్పేసి, దాంతోపాటు దీనిలో భాగంగా నిజాం వేరే దేశాలతో సంబంధాలు పెట్టుకున్నారని చెప్పేసి, అంటే ఈలాంటి రీజన్స్ అన్నీ కూడా ఆపరేషన్ పోలోకి కారణమయ్యాయి. ఆపరేషన్ పోలో అంటే ఏంది, ఈ యొక్క మిలిటరీ యాక్షన్. ఆపరేషన్ పోలో అంటే మనకి మిలిటరీ యాక్షన్ స్టూడెంట్స్. ఆపరేషన్ పోలో దీని ద్వారా ఈ యొక్క హైదరాబాద్ స్టేట్ అనేది భారత్లో విలీనం అవ్వడం జరిగింది. ఇండియాలో ఇంటిగ్రేట్ అవ్వడం జరిగింది. ఇంటిగ్రేషన్ జరిగింది, విలీనం అనేది జరిగింది స్టూడెంట్స్. ఓకే, మరి ఈ విలీనం జరిగిన తర్వాత విలీనం అనేది ఫస్ట్ అయితే జరిగింది. మరి ఈ విలీనం అనేది విమోచనం అయిందా లేదా, ఈ విలీనం అనేది మనకి విమోచనం అయిందా లేదా, ఒకసారి నేను మీకు ఫ్యాక్ట్స్ అని చెప్పిన తర్వాత దానికి మన పాయింట్కి వెళ్దాం. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏముంటుంది, విలీనం అనేది రైట్ వర్డ్, ఇంటిగ్రేషన్ అంటుంది. అరే అంటే కేంద్ర ప్రభుత్వం ఏమంటున్నారు, వీళ్ళు ఏమంటున్నారంటే కనుక ఇది మనకి విమోచనం అంటున్నారు. మరి విలీనమైందా, విమోచనం ఉందా? విలీనం అయితే ఖచ్చితంగా అయింది, ఎందుకంటే ఆ రోజు హైదరాబాద్ భారత్లో కలిసింది, ఇది అన్డినైబుల్ ఫ్యాక్ట్. మరి విమోచనం జరిగిందా లేదా తెలంగాణ అంటే హైదరాబాద్ ప్రజలకు, అది మనం ఒకసారి ఇప్పుడు చెక్ చేద్దాం. ప్రొఫెసర్ జయశంకర్ గారు ఏమన్నారు కూడా మనం కోట్ చేద్దాం. సో మరి ఇప్పుడు ఆపరేషన్ పోలోలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి వ్యక్తులు ఎవరు, అప్పుడు ఉన్నటువంటి కమాండర్ ఇన్ చీఫ్ సదర్న్ కమాండ్, నేను ఇంతకుముందు చెప్పాను, హైదరాబాద్ రాష్ట్రాన్ని నలువైపుల నుంచి కూడా భారత మిలిటరీ అనేది ఈ యొక్క దాడి చేయడం జరిగింది. ఇందులో జనరల్ ఈఎన్ గోడార్డ్, దీన్ని మనం గోడార్డ్ ప్లాన్ అని కూడా అంటుంటారు. సోలాపూర్ వైపు నుంచి దీన్ని లీడ్ చేసింది ఎవరంటే కనుక మహారాజ్ సింగ్, దాంతోపాటు జేఎన్ చౌదరి. ఈ యొక్క జేఎన్ చౌదరి బాగా గుర్తుపెట్టుకోండి నేమ్. ఓకే, వెస్ట్ బెంగాల్. విజయవాడ డివిజన్ నుంచి డీల్ చేసింది జనరల్ రుద్ర. అలానే అప్పుడున్నటువంటి ఇండియాకు ఉన్నటువంటి కమాండర్ ఆఫ్ ఫోర్సెస్ అంటే ఈ యొక్క సాయుధ బలగాలకు హెడ్ ఎవరంటే కనుక జనరల్ బుచర్. అప్పుడున్నటువంటి డిఫెన్స్ మినిస్టర్ బల్దేవ్ సింగ్. వీళ్ళు ఆపరేషన్ పోలో జరిగినప్పుడు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులు స్టూడెంట్స్. దాని తర్వాత మరి ఆపరేషన్ పోలో జరిగిన తర్వాత ఏం జరిగింది, నిజాం సరెండర్ అయ్యారు. మరి నిజాం సరెండర్ అయితే మనం నిజాం నుంచి విలీనం కోరుకున్నాం కదా, నిజాం నుంచి విమోచన కోరుకొని విలీనమైనాం కదా. మరి అదే నిజాంని ఆపరేషన్ పోలో తర్వాత మనం ఏ నిజాంని అయితే వద్దనుకున్నామో అదే నిజాంని మళ్ళీ హైదరాబాద్కి ఏం చేశారు, హైదరాబాద్కి అదే నిజాంని మళ్ళీ రాజ్ ప్రముఖ్గా అపాయింట్ చేశారు. రాజ్ ప్రముఖ్ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఒక గవర్నర్ లాగా అన్నమాట. అంటే అతను ఏమైనా అధికారాలు తగ్గినాయా, తగ్గలేదు. అంటే మీరు డౌట్ రావచ్చు, రాజ్ ప్రముఖ్ అంటే నామమాత్రపు అధికారాలే ఉంటాయి కదా అని. బట్ ఆ స్థానం మనం ఎందుకు ఇవ్వాలి మనం అప్పుడు? ఒకవేళ అతను నిజంగానే అరాచకాలు పాల్పడిన వ్యక్తి అయితే కనుక
ఈ యొక్క యుద్ధ ఖైదీలాగా అతనికి ఏదో జైలు శిక్ష విధించాల్సింది, లేదా అతనికి ఉన్నటువంటి అధికారాలన్నీ తీసివేయాల్సింది. కాకపోతే అతనికి రాజ్ ప్రముఖ్ ఇచ్చి అతనికి ఈ యొక్క పెన్షన్ దాంతోపాటు వివిధ రకాలైనటువంటి అలవెన్సెస్ కూడా ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అప్పుడున్నటువంటి ప్రభుత్వం వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మరి లిబరేషన్ డే అంటున్నాం కదా, అదే వ్యక్తి నుంచి మనం ఎవరైతే కనుక హైదరాబాద్ ప్రజలు ఈ యొక్క విమోచన కోరుకున్నారో, మరి మళ్ళీ అదే వ్యక్తిని ఈ యొక్క మీరు రాజ్ ప్రముఖ్గా ఎలా అపాయింట్ చేస్తారు అనేటువంటి ఒక క్వశ్చన్ వచ్చింది. దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయనుకోండి, ఆ రీజన్స్ ఏందో మీకు తెలిస్తే మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్, మరి విమోచన అంటున్నాం కదా, ఇది ఎవరికి వ్యతిరేకంగా జరిగింది? రజాకారులకు వ్యతిరేకంగా కదా. మరి ఈ రజాకారులకు ఉన్నటువంటి ఈ యొక్క కాసిం రిజ్వీ ఎవరైతే ఉన్నారో, మరి కాసిం రిజ్వీని ఏం చేశారు? మనం కొన్ని రోజులు అరెస్ట్ చేసి తిరుమలగిరి జైల్లో పెట్టాం. దాని తర్వాత పూణే జైలుకి వెళ్ళాడు, అటు నుంచి పాకిస్తాన్కి పంపించేశాం. ఇతన్ని కనీసం మనం ఉరిశిక్షణ విధించే అవకాశం ఉండే కదా కాసిం రిజ్వీకి, అది మనం ఎందుకు చేయలేకపోయినాం? ఓకే, ఇది కొన్ని రకాలైనటువంటి క్వశ్చన్స్ అనమాట. ఎందుకంటే రీజన్స్ ఉన్నాయి. అప్పటికే మన ఇండియా ఇష్యూ అనేది ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ పైన ఉంది కాబట్టి మనము మళ్ళీ అంతర్జాతీయ సమాజం ముందు మన భారతదేశ ప్రభుత్వ ఈ యొక్క పటిష్ట అంటే ఈ యొక్క ఏదైతే ఉందో ఇమేజ్ ఏదైతే ఉందో అది తగ్గకూడదని చెప్పేసి మనం చాలా స్మూత్గా వివరించాం, అది వేరే విషయం. బట్ సరే, మరి ఆపరేషన్ పోలో తర్వాత నెక్స్ట్ ఎవరు వచ్చారు? మనకి జేఎన్ చౌదరి వచ్చారు. అంటే భారతదేశం మొత్తము కూడా ఈ యొక్క స్వేచ్ఛ స్వతంత్రం ఉన్నటువంటి సమయంలో తెలంగాణ ప్రజలు ఎవరు రూలింగ్లో ఉన్నారు? మిలిటరీ రూలింగ్లో ఉన్నారు. మరి జేఎన్ చౌదరికి సహాయం చేయడానికి ఎవరు అపాయింట్ చేయబడ్డారు? కేఎం మున్షి. అలానే అప్పటి వరకు ఉన్నటువంటి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్లో ఉన్న లీడర్స్ అందరూ కూడా కాంగ్రెస్లోకి వెళ్ళారు. దాంతోపాటు ఎవరైతే కనుక ల్యాండ్ లార్డ్స్ అంటే ఈ యొక్క తెలంగాణ సాయుధ పోరాటంలో చాకల ఐలమ్మ కానీ షేక్ బందగి కానీ వీళ్ళందరూ పోరాడింది ఎవరిపైన? వీళ్ళందరూ పోరాడింది కూడా భూస్వాముల పైన. మరి భూస్వాములు మళ్ళీ ఎక్కడికి వచ్చారు? తిరిగి ఈ యొక్క వాళ్ళ యొక్క ప్లేసెస్ వాళ్ళ యొక్క గ్రామాలకు రావడం జరిగింది. వీళ్ళందరూ ఎందులో జాయిన్ అయ్యారు? మళ్ళీ వీళ్ళందరూ జాయిన్ అయింది కూడా మళ్ళీ తర్వాత కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం జరిగింది. అంటే భూస్వామ్య వ్యవస్థ అనేది మారిందా? మారలేదు. మరి తెలంగాణ యొక్క మనం విమోచనం ఎవరి నుంచి విమోచన కావాలనుకున్నాం? ఎవరి నుంచి విమోచన కావాలనుకున్నామంటే నిజాం నుంచి విమోచన కావాలనుకున్నాం. నిజాం 7 విమోచన అయినామా? సగమే అయినాము, మిగతా రాజప్రముఖగా అపాయింట్ అయ్యారు. పోనీ రజాకార్స్ నుంచి విమోచన కావాలనుకున్నాం మనం. రజాకార్స్ నుంచి విమోచన వచ్చింది. కాకపోతే ఆ అకృత్యాలు చేసినటువంటి కాసిం రిజ్వీని శిక్షించామా? శిక్షించలేదు. ఓకే, అతన్ని పాకిస్తాన్కి వదిలేశాం. దాని తర్వాత పోనీ భూస్వామ్య వ్యవస్థ ల్యాండ్ లార్డ్ వీళ్ళకి వ్యతిరేకంగా పోరాడం, మరి ఇదైనా నశించిందా? ఇది కూడా నశించలేదు. మరి ఇంకా అసలు తెలంగాణ ప్రజలకి ఎవరి నుంచి విమోచన వచ్చింది? వాళ్ళ స్థితిగతులు ఏమైనా మారినాయా? ఓకే, చాకల వాళ్ళలాగానే ఉన్నారు, మంగళ వాళ్ళలాగానే ఉన్నారు గత 50 సంవత్సరాలుగా. మన ప్రజల యొక్క బ్రతుకులు ఏ విధంగా బాగుపడ్డాయి? పోనీ బూరుగుల రామకృష్ణారావు లాంటి వాళ్ళు 1948 నుండి 1956 మధ్యలో ఈ యొక్క హైదరాబాద్ రాష్ట్రానికి ఏదో చేద్దామనుకున్న సమయంలోనే మళ్ళీ దీన్ని తీసుకెళ్లి ఆంధ్ర ప్రాంతంలో కలిపారు. ఏది? జెంటిల్మెన్ అగ్రిమెంట్ అని చెప్పేసి. అసలు మనకి విమోచన మనకి లిబరేషన్ విమోచన అనేది ఎప్పుడొచ్చింది? మళ్ళీ ఇక్కడ నుంచి మన యొక్క నీళ్లు కానీ నిధులు కానీ ఉద్యోగాలు నియామకాలు కానీ అన్నీ దోచుకోబడ్డాయి కదా. మరి అసలు ఇంకా దీన్ని మనం విమోచన అనేది ఏ విధంగా అనొచ్చు అని కొంతమంది యొక్క విశ్లేషకుల యొక్క క్వశ్చన్. మీరు జయశంకర్ సార్ యొక్క స్పీచ్ వింటే కనుక మనకి యూట్యూబ్లో అవైలబుల్ ఉంటుంది. సో జయశంకర్ సార్ కోట్ చేసింది అంతా కూడా ఇదే. మనం పోరాడింది 3 వ్యవస్థలపైన. మరి ఈ 3 వ్యవస్థలు, ఈ వ్యవస్థ ఇంకా ల్యాండ్ లార్డ్ సిస్టమ్ అలానే ఉంది. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏమైనా భూ సంస్కరణలు ఏమైనా పటిష్టంగా అమలు చేశారంటే అది కూడా అమలు చేయలేదు. అమలు చేద్దాం అనుకున్నటువంటి పివి నరసింహారావు ప్రభుత్వాన్ని కూడా తొలగించడం జరిగింది కొంతమంది భూస్వాములు కలిసి. సో అసలు తెలంగాణ ప్రజలకి విమోచన అనేది మన భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టేదాకా విమోచన రాలేదు. ఎప్పుడైతే భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చినాయో, ఎప్పుడైతే ప్రైవేటీకరణ పెరిగిందో, ఎప్పుడైతే ఆర్థిక అవకాశాలు అందరికీ రావడం స్టార్ట్ అయినాయో, అప్పుడు ఈ యొక్క లోవర్ క్యాస్ట్ వాళ్ళు కూడా బాగుపడడం స్టార్ట్ చేశారు. వాళ్ళు కూడా చదువుకోవడం స్టార్ట్ చేశారు, సాఫ్ట్వేర్ రంగంలోకి రావడం స్టార్ట్ చేశారు. దానివల్ల ప్రజల యొక్క రూపురేఖలు మారినాయి. కానీ మనకు 48లో ప్రజలకి ఏదో పెద్ద విమోచన వచ్చింది, మనం స్వేచ్ఛ పంచుకున్నామంటే అది కేవలం అంటే హాఫ్ మాత్రమే. నిజాం నుంచి విమోచన జరిగింది. కానీ మళ్ళీ మనం పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా నిజాం దగ్గర నుంచి మిలిటరీ రూల్లోకి వెళ్ళినాం. మిలిటరీ రూలింగ్లో ఏం జరిగింది? మిలిటరీ రూలింగ్లో మనకు పౌర హక్కులు అంటూ ఉంటాయా? ఉండవు.
అప్పటి వరకు ఉన్న భూస్వాములు కాంగ్రెస్లోకి వెళ్ళారు. దాంతోపాటు చాలా అట్రాసిటీస్ జరిగినాయి, విపరీతమైనటువంటి కరప్షన్ జరిగింది. దానిపైన అంటే ఒక మిలిటరీ రూలింగ్లో జరిగినటువంటి అరాచకాలపైన ఈవెన్ పండిట్ సుందర్లాల్ కమిటీని కూడా వేయడం జరిగింది స్టూడెంట్స్. ఎందుకంటే జయశంకర్ సార్ గారు ఏమంటారంటే, ఒకవేళ తెలంగాణ ప్రజలకు విమోచననే జరిగితే కనుక 48లో విమోచన జరిగితే 51 దాకా సాయుధ పోరాటం ఎందుకు జరుగుతుంది? ప్రజల మద్దతు లేకుండా ఓన్లీ కమ్యూనిస్టులు చేసిందే అయి ఉండదు కదా, ఖచ్చితంగా ప్రజలు కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారు. మరి ఎందుకు అయి ఉన్నారు అంటే, ఎక్కడో ప్రజలకు ఇంకా విమోచన అనేది రాలేదు. ఓకే, నెక్స్ట్ ఎంఐఎం. మరి అప్పుడు చాలా తీవ్రమైనటువంటి అరాచకాలు చేసింది ఎవరు? రజాకారులు. ఆ రజాకారుల యొక్క ప్రస్తావన ఏ విధంగా స్టార్ట్ అయిందంటే కనుక, ఫస్ట్ అంజుమన్ ఈ తబ్లికి ఇస్లాం, అంటే ఈ యొక్క ఇస్లాం మతంలోకి మార్చాలన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సంస్థ అనేది ఏర్పాటు చేయడం జరిగింది స్టూడెంట్స్. దీనికి కౌంటర్గా ఆర్య సమాజ్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి సంస్థ పేరు శుద్ధి సభ అనేది. దాని తర్వాత ఈ యొక్క 9th నవంబర్ 1927 ఇతెహుదుల్ జైనుల్ ముస్లిమన్ అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది. 1929లో ఈ జైనుల్ అన్నటువంటి ప్రధాని తీసేసేసి మజ్లిస్ ఈ ఇతెహుదుల్ ముస్లిమన్ ఎంఐఎంగా మార్చారు. ఓకే, ఈ యొక్క ఎంఐఎం యొక్క ఫౌండర్ ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరంటే బహదూర్ యార్ జంగ్. దీని యొక్క హెడ్ క్వార్టర్ దారుసలం. దీని యొక్క న్యూస్ పేపర్ ఇతెహద్. ఇది మనకి గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ గ్రూప్ 2లో కానీ మీకు చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. దాని తర్వాత ఈ యొక్క ఎంఐఎం దీని యొక్క ఎస్టాబ్లిష్మెంట్లో కీ పర్సన్ ఎవరంటే సయీద్ మొహియుద్దీన్ ఖాద్రీ, ఉర్దూ డిపార్ట్మెంట్ హెడ్. దాంతోపాటు హబీబుర్ రెహమాన్ యొక్క పార్సీ డిపార్ట్మెంట్ యొక్క హెడ్స్. ఎంఐఎం యొక్క బహదూర్ యార్ జంగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇతను ప్రపోజ్ చేసినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే అనల్ మాలిక్, అంటే ప్రతి ముస్లిం కూడా తనను తాను రాజే, మనం నిజాం ఆజ్ఞలు పాటించాల్సిన అవసరం లేదు, నిజాం ముస్లింలకు హాని చేస్తే ఈవెన్ మనం నిజాంకి వ్యతిరేకంగా కూడా పోరాడాలి అని చెప్పేసి అంటే ఎంఐఎం స్లోగా ఈ యొక్క నిజాంని ఎదిరించే సంస్థగా మారింది. 1938లో ఇనాయతుల్లా ముష్రికి ఇతను ఏంటంటే క్వాక్సర్ అనేదాన్ని ట్రైన్ చేశాడు. క్వాక్సర్ అంటే మీనింగ్ ఏంది? మనం ఈ యొక్క ఆయుధాలు చేపట్టి మనం ట్రైనింగ్ అవ్వాలి అని చెప్పేసి. ఓకే, దాని తర్వాత ఎంఐఎంకి ప్రెసిడెంట్ ఎవరంటే కనుక అబ్దుల్ ఖాదర్ సిద్దికీ ప్రెసిడెంట్ అయ్యారు. 1940లో ఈ యొక్క సయ్యద్ మొహమ్మద్ హసన్, దాంతోపాటు ఇతని సలహా మేరకు బహదూర్ యార్ జంగ్ ఒక వాలంటీర్ దళాన్ని ఏర్పరుస్తారు. దాని పేరే రజాకార్స్ అనేటువంటిది. 1944లో అబ్దుల్ హసన్ సయ్యద్ ఇతను ఎంఐఎంగా మారుతాడు అనమాట, ఎంఐఎం ప్రెసిడెంట్గా. దాని తర్వాత 2 years తర్వాత కాసిం రజ్వీ ఎంఐఎం ప్రెసిడెంట్గా అవుతాడు. ఇతని సమయంలోనే ఈ యొక్క రజాకార్స్ యొక్క సంఖ్య పెరిగింది. ఇది మనకి ఎంఐఎం యొక్క ప్రస్థానం స్టూడెంట్స్. ఎంఐఎం ఏ విధంగా ఇక స్టార్ట్ అయింది అని చెప్పేసి. దాని తర్వాత ఆపరేషన్ పోలో అప్పుడు కాసిం రజ్వీని అరెస్ట్ చేయడం, ఇతని యొక్క లాయర్ అయినటువంటి ఈ యొక్క సలాలుద్దీన్ ఓవైసీ ఎవరైతే ఉంటుందో తన యొక్క ఫాదర్, ఓకే, సో కరెక్ట్ నాకు నేమ్ ఇప్పుడు గుర్తు రావట్లేదు, వాహిద్ ఓవైసీయో సంథింగ్, తనకి ఈ యొక్క పార్టీ పగ్గాలు ఇస్తాడనమాట, చూసుకో అని చెప్పేసి. తర్వాత అది ఒక పార్టీగా మారడం, ఎన్నికల్లో పోటీ చేయడం, ఈ యొక్క వాహిద్ ఓవైసీ అనుకుంటాం, ఇఫ్ ఐఎమ్ రాంగ్ మీరు ఒకసారి నేమ్ చెప్పండి కామెంట్స్లో. దాని తర్వాత సలాలుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ, ఈ విధంగా అనమాట. ఓకే, ప్రస్థానం. మరి నిన్నటి వీడియోలో మన క్వశ్చన్ ఏంటంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ ఎస్సీఓ? ఎస్సీఓలో ఫౌండింగ్ మెంబర్ కాని కంట్రీ ఏంది? ఉజ్బెకిస్తాన్ తర్వాత యాడ్ అయింది స్టూడెంట్స్. మరి ఈరోజు క్వశ్చన్ ఏంటంటే, ఈ యొక్క నిజాం ప్రభుత్వంలో కడ్గరీ పన్ను అంటే దేనికి సంబంధించింది? ల్యాండ్ ట్యాక్స్ భూమి శిస్తా, ఇన్కమ్ ట్యాక్స్ ఆస్తి పన్ను, గూడ్స్ ట్యాక్స్ వస్తువులపైన వేసేటటువంటి పన్ను, లేదా ట్యాక్స్ ఆన్ ద లిక్కర్ అండ్ టాడిటరీస్ అంటే తాటి చెట్లు ఈత చెట్లు వాటిపైన వేసేటటువంటి ట్యాక్సా? మీరు ఆన్సర్ చేయండి స్టూడెంట్స్ ఇదేంటి అనేది. ఓకే, నెక్స్ట్ రైట్ ఏ నోట్ ఆన్ రోల్ ఆఫ్ తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్ బిహైండ్ ఆపరేషన్ పోలో. ఆపరేషన్ పోలోలో తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్ యొక్క పాత్రను విశ్లేషించండి అని అంటున్నారు స్టూడెంట్స్. మరి వీడియో ఏం చేసే కన్నా ముందు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసినటువంటి టాపిక్స్ ఏంటంటే, హైదరాబాద్ స్టేట్ మర్జర్ ఇంటూ ఇండియా, హైదరాబాద్ స్టేట్లో ఎవరెవరు ఉండేవాళ్ళు, హైదరాబాద్ స్టేట్ని పరిపాలించినటువంటి రాజవంశాలు ఏ విధంగా ఉన్నాయి, దాంతోపాటు 7th నిజాం సమయంలో ఉన్నటువంటి ఈ యొక్క చెడు ప్రభావాలు ఏమున్నాయి సొసైటీ పైన, దాంతోపాటు 15th ఆగస్ట్ 1947 ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కమ్యూనిస్ట్ యొక్క పాత్ర ఏంది, కాంగ్రెస్ యొక్క పాత్ర ఏ విధంగా ఉంది, దాంతోపాటు ఆపరేషన్ పోలో ఎందుకు చేయాల్సి వచ్చింది, మరి ఒక ఆపరేషన్ పోలో చేసిన తర్వాత ఏం జరిగింది, నిజాంకి రజాకార్ పోస్ట్ ఇచ్చాం, మరి ఆపరేషన్ పోలో జరిగిన తర్వాత నిజంగానే తెలంగాణ ప్రజలకు విమోచన దొరికిందా లేదా అంటే అది మనం ఈ యొక్క $1 million క్వశ్చన్. ఎందుకంటే మనం ఇండియాలో కలిసాం, ఖచ్చితంగా విలీనం దినోత్సవం మాత్రం ఖచ్చితంగా నో డౌట్ అందులో,
కాకపోతే విమోచన జరిగిందా లేదా అంటే కనుక అసలు మనకు విమోచన జరిగి ఉంటే కనుక ఈ యొక్క కుల వ్యవస్థ ఎంతో తగ్గిపోయేది, అందరికీ అవకాశాలు వచ్చేవి. దాంతోపాటు మనం తెలంగాణ ఆంధ్ర కలవడం వల్ల అందులో జరిగినటువంటి ఈ యొక్క దురాక్రమణలు, దాంతోపాటు ఇవన్నీ దోపిడీ కూడా జరగకుండా ఉండేది. నిజాంని పెద్ద శిక్షించామంటే శిక్షించలేదు, రాజప్రముఖ అపాయింట్ చేశాం. కాసిం రజ్వీని పోని వదిలేసాం పాకిస్తాన్కి. ఓకే, ఎలాంటి శిక్ష విధించకుండా. భూస్వామ్య వ్యవస్థ మన నశించిపోయిందంటే కనుక అది నశించిపోలేదు. ఈ యొక్క ల్యాండ్ లార్డ్స్ కలిగి ఉన్న వాళ్ళు దొరలాగానే ఉన్నారు స్టూడెంట్స్. మరి దీన్ని బట్టి మరి మీరు మన లిబరేషన్ డే అందామా లేదా ఇంటిగ్రేషన్ డే అంటే విమోచన దినం అందామా, విలీన దినం అందామా అన్నది మీ యొక్క ఒపీనియన్ మీరు వీడియో కమెంట్స్లో ఈ యొక్క మీ ఒపీనియన్ చెప్పండి స్టూడెంట్స్. ఇది మనకి ఓవరాల్గా తెలంగాణలో ఉన్నటువంటి సెప్టెంబర్ 17th యొక్క ప్రాముఖ్యతకు సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ.